ఆ డ్రగ్స్ కంటైనర్ దొరికితే పొద్దున నిద్రలేచ్చే సమయానికి అందరికన్నా ముందు వాళ్ళకి సంబంధం లేనట్టుగా ఈ ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్టుగా పోస్టర్లని పెట్టారు. ఆ పోస్టింగ్లన్నీ చూసిన తర్వాత అసలు ఈ క్యాండిడేట్లు ఎవరు అని చెప్పి ఆరాధిస్తే వాళ్ళంతా ఆయనకి అత్యంత ఆప్తులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి అని చెప్తే ఈరోజు మరలా రకరకాలైనటువంటి వాటిని మార్చి మాట్లాడుతున్నారు. అందుకని మీకు అలవాటు, మీరు చేసేటువంటి దొంగ పనులు, మీరు చేసేటువంటి అవినీతి, మీరు చేసేటువంటి అక్రమాలు, దొంగ అన్నట్టుగా మనం ముందుగా మాట్లాడేస్తే బాగుంటుందని చెప్పని. కాబట్టి నిన్నటి దాకా ఒకటి గుర్తుంచుకో, నువ్వు పోరాటాలు చేస్తే, ఈ సమాజంలో నీ మీద చెరగని ముద్ర ఉంటే, ప్రజల హృదయాలు నువ్వు నిలిచిపోయి ఉంటే, పాపం నిన్నెందుకు 4 సార్లు ఓటమి పాలు చేశారు? ఈరోజు నీ పరిస్థితి ఏంది? నేను అభివృద్ధి చేశానని ఓటు అడిగే పరిస్థితి లేదే నీకు. చేతులు కాళ్ళు పట్టుకుని 4 సార్లు ఓడిపోయాను కాబట్టి 5వసారి గెలిపించండి. అదే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సినటువంటి మాట. నేను పోరాటాలు చేశానన్నావు, ఏం పోరాటం చేసావు? నువ్వు చేసినటువంటి పోరాటాలని ఆర్థికంగా నీకు ఉపయోగపడ్డే తప్ప నువ్వు పాపం ప్రజల కోసం ఏమి చెమట వచ్చి పనిచేయలేదు కదా. నువ్వు మొన్న దీనికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వెళ్ళి పోరాటం అనగానే మొత్తం అందరినీ కలిపి అఖిలపక్షం అనగానే వాళ్ళు పారిపోతున్న నాయన ఇదేందో మళ్ళీ చిలకొట్టడే వారు మొదలుపెట్టాడు, మళ్ళీ అందరిని అడ్డం పెట్టని చెప్పి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినారు కదా, వాళ్ళు లేరు కదా నీతో పాటు. కాబట్టి నీ పని, నీ వ్యవహారం, నీ కథ, నీ కమామిష్ అంతా కూడా పాపం ఈరోజు కొన్ని అవుట్లు కాల్చుకున్నాడు టికెట్ వచ్చిందని. అంటే ఒక 5 సార్లు పోటీ చేసినటువంటి వాడు 2 సార్లు గెలిచాడు, 5 సార్లు ఓడిపోయాడు, 7 సార్లు పోటీ చేసినటువంటి వాడు టికెట్ వస్తే అవుట్లు కాల్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్యానికి పడిపోతే నేను ఏమనాలంటే, బహుశా ఆయన గెలుపు లేదు కాబట్టి, అవుట్లు కాల్చుకునే యోగం లేదు కాబట్టి, టికెట్ వస్తే ఆ అవుట్లు కాల్చుకునే ఆ ఆనందం పొందితే సరిపోద్ది అనేటువంటి ఆలోచనతో అవుట్లు కాల్చుకున్నామో తెలియదు. కాబట్టి నీ వ్యవహారం, నీ కథ, నీ కమామిసి ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో నువ్వు అభ్యర్థిగా నిన్ను ప్రకటించారు, సంతోషమే. ఎవరైనా సరే ప్రత్యర్థి ఎవడైనా ఇబ్బంది ఏం లేదని చెప్పాం కాబట్టి నువ్వు ప్రత్యర్థిగా వచ్చావు. ఇప్పుడు 2 సార్లు నీ మీద పోటీ చేశాను, 3వసారి పోటీ చేయడం అనేటువంటిది కొత్త ఏం కాదు, అలవాటు అయిపోయింది. ఎక్కడికైనా పోయినా కూడా ఎవరు అభ్యర్థి అయినా కూడా నేను మాట్లాడాల్సిన భాష అంతా నీ మీదనే మాట్లాడాల్సి వచ్చేది. ఇప్పుడు నేరుగా పాపం నాకు బాధగా ఉండేది, ఎవరన్నా అభ్యర్థిని మారుస్తారో, ఏం మాట్లాడాలా, ప్రచారం చప్పగా ఉంటుంది, ప్రచారం ఘాటుగా ఉండదే, ఎవరు ప్రజలు కూడా పాపం చప్పట్లు కూడా కొట్టరే మనం మాట్లాడేటువంటి వాటికి అనుకున్నా. ప్రచారం రంజుగా సాగేదానికి ఆ చంద్రబాబు కూడా సహకరించి తమరిని అభ్యర్థిగా ప్రకటించాడు కాబట్టి తమరు కూడా ఎవరో మనం చెప్తున్నారు జూలు వెదలు కొట్టుకొని దూకతాడని చెప్పి